హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ట్రేడ్ బెట్. మనం ఈరోజు ఎం స్టాక్ నిరే అసెట్ సంబంధించిన ఎం స్టాక్ సంబంధించిన బ్రోకింగ్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని నమ్మచ్చా నమ్మరాదా, అలాగే మనకు ఎంత బ్రోకరేజ్ పడుతుంది, మనకు అకౌంట్ ఓపెనింగ్ ఎలాంటి ఛార్జెస్ పడతాయి, ఏమ్స్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాము. కంప్లీట్గా రివ్యూ చూద్దాము. ఇది నేను ఇన్స్టాక్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. మనం చూసినట్టయితే మనకి ఇక్కడ బ్రోకరేజ్ అనేది జీరోగా చూపిస్తున్నాడు, జీరో బ్రోకరేజ్ అని చూపిస్తున్నారు. అలాగే మనం ఎంస్టాక్ ద్వారా మనకి ఇండియన్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉందండి. ఇక్కడ చూసినట్టయితే ప్రైజింగ్ మీద ఒకసారి క్లిక్ చేద్దాము. ప్రైజింగ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు జీరో బ్రోకరేజ్ అండ్ నో కమిషన్ అని చూపిస్తున్నారు. ఇక్కడ మనకు ఒక ఏంటంటే 999 పే చేయాల్సి ఉంటుంది, జీరో బ్రోకరేజ్ ఫర్ లైఫ్ టైం అని చెప్తూ చూపిస్తున్నారు. జీరో అంటే మనం 999 వన్ టైం ఫీ కింద 999 ప్లస్ జిఎస్టీ ఉంది. ఇది పే చేసినట్టయితే మనకు లైఫ్ టైం వరకు జీరో బ్రోకరేజ్ అక్రాస్ మనకు ఆల్ సెగ్మెంట్ అంటే డెలివరీ కానీ, ఇంట్రాడే కానీ, ఎఫ్ఎండ్ఓ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ, కరెన్సీ, ఎనీ సెగ్మెంట్ మనకు జీరో బ్రోకరేజ్ అని పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఏంటంటే లేదు మనము 999 పే చేయము అని అనుకున్నప్పుడు 20 రూపీస్ పడుతుందండి. 20 రూపీస్ పర్ ఆర్డర్ పడుతుంది, ఇంట్రాడే కానీ లేదంటే ఎఫ్ఐండ్ఓ అండ్ కరెన్సీ. అంటే డెలివరీ అండ్ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు జీరో బ్రోకరేజ్ ఫర్ లైఫ్గా చూపిస్తున్నారు. కేవలం మనకు ఆల్ సెగ్మెంట్స్ మనకు జీరో బ్రోకరేజ్ కావాలి అని అనుకున్న వారు మాత్రం 999 ప్లస్ జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. లేదు నాకు 20 రూపీస్ ఆర్డర్ ఓకే, నేను డెలివరీలో మాత్రం జీరో బ్రోకరేజ్ ఉంటే సరిపోతుంది అని అనుకున్న వాళ్ళు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయకుండా అకౌంట్ అనేది ఓపెన్ చేసినట్టయితే మనకు మిగిలిన సెగ్మెంట్స్ అంటే ఇంట్రాడే కానీ లేదంటే ఎఫ్ అండ్ కరెన్సీలో మాత్రం బ్రోకరేజ్ అనేది 20 రూపీస్ పర్ ఆర్డర్గా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఐపీఓలో మాత్రం జీరో బ్రోకరేజ్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ మనకు ఏఎంసీ గురించి ఇక్కడ ఇచ్చారు, ఆప్షనల్ అండి. మనము అకౌంట్ ఓపెనింగ్ టైంలోనే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసినట్టయితే 999 ప్లస్ జిఎస్టీ అనేది పే చేసినట్టయితే మనకు లైఫ్ టైం ఫ్రీ ఏఎంసీ ఉంటుంది. లేదు అని అంటే 120 ప్లస్ జిఎస్టీ అనేది ఎవ్రీ క్వార్టర్ అనేది ఏఎంసీ కింద ఛార్జ్ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం ఇంకా కిందకి వెళ్ళినట్టయితే బ్రోకరేజ్ అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఎంటీఎఫ్ ఈ మార్జిన్ అనేది ఒకటి ఉంది, చూసారండి. దీనికి సంబంధించింది ఇది ఒకటి మనకు లోయెస్ట్ గా ఇస్తున్నారు 9.5 గా. అంటే ఎవరైతే మనకు 25 లాక్స్ వరకు ఇన్వెస్ట్ అనేది అంటే అడిషనల్ మార్జిన్ ఎవరైతే తీసుకుంటారో వారికి మనకు అప్ టు 25 లాక్స్ వరకు మనకు 9.5% గా పే చేస్తున్నారు. ఎబో మనకు తీసుకున్న వారికి ఇంకా తక్కువగా 6.99 గా మాత్రమే ఛార్జ్ అనేది చేస్తున్నారు. మనకి ఇక్కడ డీపీ చార్జెస్ వచ్చేది కూడా 12 రూపీస్గా ఉంది. అండ్ కేవలం సెల్ సైడ్ మాత్రమే పడుతుంది. ఎటువంటి హిడెన్ చార్జెస్ అనేది లేవని చూపిస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా గవర్నమెంట్ యాక్సెస్, ఇవన్నీ బ్రోకరింగ్లో కూడా సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసినట్టయితే మనకు మ్యూచువల్ ఫండ్స్ ఛార్జెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మనం డైరెక్ట్ ప్లాన్స్లలో కూడా మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద చేయొచ్చు. అంటే మనము స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఒకటే ప్లేస్లో ఉండాలనుకున్నప్పుడు మనం ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే డైరెక్ట్ ప్లాన్స్లో అన్ని డైరెక్ట్ ప్లాన్స్ అనేది అవైలబుల్ లేవండి, నేను చెక్ చేశాను ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎవరైతే ఎంటీఎఫ్లో ట్రేడింగ్ చేసే వరకు వారికి ప్లెడ్ ఛార్జెస్ అనేవి పడుతూ ఉన్నాయండి. ఇక్కడ ప్లెడ్ ఛార్జెస్ వచ్చేసి మనకు 20 రూపీస్ పర్ ఒక ఒక ప్లెడ్ చేయడానికి 20 రూపీస్గా పడుతున్నాయి. అలాగే మనకు క్లోజ్ చేసినా కూడా 20 రూపీస్, 25 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే 999 ప్లస్ జిఎస్టీ తోటి ఉన్న లైఫ్ టైం ఫ్రీ ఏఎంసీ తీసుకున్న వారికి మాత్రమే 25 రూపీస్ అనేది పే చేస్తూ చార్జ్ చేస్తున్నారు. ప్లెడ్జ్ అండ్ ప్లెడ్జ్ క్లోజర్ కానీ లేదు ఆ ప్లాన్ తీసుకొని వారికి మనకు 32 రూపీస్ పర్ అంటే ఒక ప్లెడ్జ్ క్రియేట్ చేయడానికి 32 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది చార్జ్ చేస్తున్నారు.
నెక్స్ట్ మనకి ఏఎంసీ ప్లాన్ అనేది తీసుకున్న వారికి మనకి ఎటువంటి ఆపరేటింగ్ ఛార్జెస్ అనేది చార్జ్ చేయట్లేదు. తీసుకోని వారికి 99 ప్లస్ జిఎస్టీ కింద మనకు ఎవ్రీ క్వార్టర్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకు 99 ప్లస్ జిఎస్టీ అనేది ఎవ్రీ క్వార్టర్ ఆపరేటింగ్ ఛార్జెస్ అనేది పడతాయి. ఒక ప్లస్ 120 ప్లస్ జిఎస్టీ అనేది ఏఎంసీ కింద కూడా పడుతుంది. అంటే ఎవరైతే 999 ప్లస్ జిఎస్టీ తోటి ఏఎంసీ తీసుకొని వారికి. నెక్స్ట్ యూపీఐ ద్వారా మనకు ట్రాన్సాక్షన్స్ అనేది ఫ్రీ అండి. నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా 11 ప్లస్ జిఎస్టీ కింద ఛార్జ్ చేస్తున్నారు. అకౌంట్ క్లోజ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. రీయాక్టివేషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇందులో మనం ఏదైనా మెయిల్ కానీ లేకపోతే మొబైల్ నంబర్ కానీ లేకపోతే ఇంకేదైనా డీటెయిల్స్ అనేది మాడిఫై చేసుకోవాలనుకున్న వారికి ఇక్కడ చూసినట్టయితే మాడిఫికేషన్ ఛార్జెస్ అనేది రూ. 20 ప్లస్ జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తారండి. ఇందులో చూసినట్టయితే మనకు ఏంటంటే మనము 999 ఇక్కడ 999 ప్లస్ ఈ ఏఎంసీకి సంబంధించిన 999 ఇవి రెండు కూడా మనం తీసుకున్నట్టు అయితే మనకు కంప్లీట్ గా జీరో బ్రోకరేజ్ అనేది ఉంటుంది అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్. అండ్ ఎటువంటి ఏఎంసీ కూడా పడదు. ప్లస్ కేవలం ఎంటీఎఫ్ ఎవరైతే ట్రేడింగ్ అనేది చేస్తున్నారో వారికి మాత్రం రూ. 25 ప్లస్ జిఎస్టీ అనేది మనం ప్లెడ్జ్ క్రియేట్ చేసినందుకు పడుతాయండి. ఇది ఎంస్టాక్ సంబంధించిన జీరో బ్రోకరేజ్ సంబంధించి దీన్ని నమ్మొచ్చా అంటే మనం ఎందుకంటే ఆ, ఇది కంప్లీట్ గా మన స్టాక్స్ అన్ని కూడా సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ కిందే అండర్ కింద ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. అలాగే సెబీ కూడా మానిటరింగ్ ఉంటుంది, సెబీ గైడ్ లైన్స్ కిందనే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కాకపోతే యాప్ వచ్చేసి ఎంస్టాక్ యాప్ ఉందండి. ఎంస్టాక్ యాప్ వచ్చేసి మనకు కొద్దిగా స్లో ఉంటుంది, చాలా వరకు ల్యాగ్స్ ఉన్నాయి. ఆ, కొన్ని టైంలలో మనకు ఇంపార్టెంట్ టైంలో లాస్ట్ అంటే మార్కెట్ క్లోజింగ్ టైంలో హాఫ్ 1 అవర్ కానీ లేకపోతే సమ్ టైమ్స్ కానీ మనకు యాప్ అనేది బాగా స్ట్రక్ అవుతుంది. అంటే ఆర్డర్స్ ప్లేస్ చేయడం కానీ మనం ఆర్డర్ క్యాన్సిల్ చేయడం కానీ ఆ, ఇలా ఆ, చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ టైంలో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇక రెగ్యులర్గా ట్రేడింగ్ చేసి ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వారికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకు డెలివరీలో ఇలా అంటే ఓకే నో ప్రాబ్లం. కాకపోతే ఇంట్రాడే మాత్రం ఫాస్ట్గా ట్రేడింగ్ చేయాలని అనుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి. ఇది మా ఎంస్టాక్ సంబంధించిన రివ్యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉందండి డిస్క్రిప్షన్లో, మీరు మెసేజ్ చేయొచ్చు.